ప్రవీణ్ గారి అత్యుదంతాన్ని పురస్కరించుకొని అన్యాయంగా కేవలం శాంతియుతమైన రీతిగా ఎన్నో ఆత్మలను పురికొల్పుతూ గొప్ప మేధావిగా, క్రైస్తవ మేధావిగా, అమోఘమైనటువంటి విజ్ఞాన ఖనిగా విలసిల్లినటువంటి పగడాల ప్రవీణ్ ఏ ప్రశ్నకైనా చక్కని సమాధానం ఇచ్చే శక్తివంతుడు, క్రైస్తవ లోకములోనే అపూర్వమైన మేధావి, పుట్టలేదు పుట్టబోడు అన్నట్టుగా ఆయన అపారమైనటువంటి జ్ఞాన సంపన్నుడు. అట్టి జ్ఞాన సంపన్నుణ్ణి ఓర్వలేక మట్టు పెట్టినటువంటి ఈ ఉదంతాన్ని పురస్కరించుకొని అన్యాయంగా చంపివేయబడినటువంటి పగడాల ప్రవీణ్ హత్య ఇది కేవలం ఎవరి ద్వారా జరిగిందో మిత్రులారా త్వరగా భారతదేశ వాసులకు తెలియపరచబడబోతుంది. సత్యము గెలుస్తుంది. ఎవరైతే హత్య చేశారో వారు పట్టుబడతారు. కానీ ఈనాడు క్రైస్తవ మిత్రులారా మీకు సవినయంగా ఒక మనవి చేస్తున్నాను. అదేంటంటే హతసాక్షుల రక్తము బిందువులు మన క్రైస్తవ్యానికి పునాదులు. ఎక్కడ మనం శ్రమను విస్తరించినో అక్కడ క్రైస్తవ్యం విస్తరించినది. భారతదేశంలో ఏ మూలలో క్రైస్తవులు ఈ రీతిగా అన్యాయానికి హత్యలకు గురి అయినా అక్కడ కోకొల్లలుగా పుట్టగొడుగుల్లా క్రైస్తవ విశ్వాసులు ఇంకా అసంఖ్యాకంగా గొప్పగా క్రైస్తవ్యం విరాజిల్లుతుంది. శ్రమనందుట మేలాయను. మిత్రులారా, క్రైస్తవ స్నేహితులారా, మీరు బాపవద్దు, దుఃఖపడవద్దు. ఇందులో ఈ మరణం ద్వారా మనమంతా కూడా బలోపేతం చెందాలి, ఉజ్జీవింపబడాలి. నేను హతసాక్షి అవుతాను. హతసాక్షి రక్తమే క్రైస్తవ పునాది, క్రైస్తవ్యానికి పునాది. ఈనాడు మీరంతా ఇంకా వారి భౌతిక కాయం సికింద్రాబాద్ బ్యాప్టిస్ట్ చర్చిలో 10 గంటల నుండి 4 గంటల వరకు ఉంటుంది. అందరూ నలుమూలల నుండి, ఆంధ్రప్రదేశ్ నుండి క్రైస్తవ నాయకులంతా సికింద్రాబాద్కు వెళ్తున్నారు. ఇప్పుడు మనం అక్కడికి తరలిపోవలసింది. మన బ్యాప్టిస్ట్ చర్చిలోనే వారి భౌతికాయం ఉంటుంది. అక్కడే వారికి సిఎస్ఐ వారి యొక్క తోటలో సమాధి కార్యక్రమం 4 గంటలకు ఉంటుంది. కాబట్టి క్రైస్తవ నాయకులు వీలైనంత మంది సికింద్రాబాద్కు తరలి వెళ్ళి వారి యొక్క అంతిమ యాత్రలో పాల్గొనవలసిందిగా మనం చేస్తున్నాం. మీరందరూ బలపడండి. దేవుని యొక్క కృప మన మీద ఉన్నది. దేవుడు మనల్ని విడనాడడు. ఇంకా బలవంతులమై ముందుకు సాగిపోదాం. God bless you all.